మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఉద్రేకపూరితమైన ఒక కవిత్వంకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఈ కవిత్వంలో ఎటువంటి ఉద్రేకపూరితమైన వ్యాఖ్యలు లేవు, ఎవరిని ఉద్రేకపరిచేలాగా కూడా లేవు, ఇటువంటి కవిత్వం మీద చర్య తీసుకున్న అధికారులు దీనికి సమాధానం చెప్పాలి అని ప్రశ్నించింది. ఆఫ్కోర్స్ జడ్జిమెంట్ రిజర్వ్ చేశారనుకోండి, అది వేరే సంగతి. దాని మీద మన సూడోలు తెగ వ్యాఖ్యానాలు చేసేస్తున్నారు. ఒక్కసారి చూద్దాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పటికైనా భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించడం పోలీసులు నేర్చుకోవాలి. ఈ మాటలన్నది ఎవరో విమర్శకులు కారు. భారత సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లు సోమవారం నాడు తమ ముందుకు వచ్చిన ఒక పిటిషన్ మీద విచారణ జరుపుతూ ఆ విచారణ క్రమంలో చాలా ఆసక్తిదాయకమైన మాటలు ఎన్నో అన్నారు. ఓయ్య గారు, గత 75 సంవత్సరాలుగా మీ వాక్ స్వాతంత్రానికి ఎవరు అడ్డుపడ్డారు సార్? ప్రతి గాడిద కొడుకు కూడా మా వంశంలోని స్త్రీలందరూ బ్రాహ్మణుడితో పడుకున్నారు అని గొంతెత్తి అరుస్తారు కదా సార్. మీ వాక్ స్వాతంత్రానికి మేము ఎప్పుడు అడ్డుపడలేదే అయ్యా. అట్లాంటిది నిజంగా ఏమైనా ఉంటే చరిత్రలో కానీ వాంగ్మయంలో కానీ ఆధారాలు ఉంటాయి, ఏవైనా చూపించండి అని అడిగితే చిటపట్లాడతారు, కానీ ఒక్కటి చూపించరు మీరు. అయినా మీ వాక్ స్వాతంత్రం ఎప్పటికీ నడుస్తూనే ఉంది కదా. మమ్మల్ని మా వంశంలోని స్త్రీలు అందరూ పతితలు అని నమ్మిస్తున్నారు కదా. అక్కడికి మేము అంటున్నాం, ఓకే మీ వంశంలోని స్త్రీలందరూ పతితలు అని మీరు చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా వంశంలోని స్త్రీలు పతితులు అని మీరెలా అంటారు అని అడుగుతున్నాం. దానికి ఒప్పుకోరు కదా మీరు. ఇప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో యూపీ పోలీసులు ఆ ఉర్దూ కవి గారి కవిత్వం మీద చర్య తీసుకున్నారు. దానికి సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ఆ విషయం మళ్ళీ తర్వాత చర్చిద్దాం. పోలీసులు కవిత్వం ఎట్లా చదవాలో నేర్చుకోవాలి అని కూడా అన్నారు. కవిత్వాన్ని వ్యాఖ్యానించడం అనేక రకాలుగా జరుగుతుంది అని ప్రభుత్వ న్యాయవాది అంటే అనేక రకాలుగా జరిగిన అది ఒక సృజనాత్మక క్రియ. సృజనాత్మక క్రియను గౌరవించడం నేర్చుకోవాలి అని కూడా అన్నారు. అదేనండి ఇక్కడ ప్రాబ్లం. అది కవిత్వంలాగే ఉంటుంది. సృజనాత్మకత వెల్లి విరుస్తుంది, పొంగి పొర్లుతుంది. అది వినడానికి అందులోని వాక్యాలు ఉద్రేకాన్ని ఆపే వాటిలాగే ఉంటాయి. కానీ ఆ కవిత్వంతో ఒళ్ళు వేడెక్కుతుంది. ఏదో చెయ్యాలి అని కోరిక ఆ మనుషుల్లో ఏర్పడుతుంది. ఆ చెయ్యాలి అనుకున్నది పై ఫోటోలో కనబడుతుంది కదా, అది మాత్రం కాదులేండి. అయినా కానీ ఈ ఫోటో ఏంటి, ఇది ఏసయ్య ట్విన్స్లా ఉన్నట్టున్నారు. ఇమ్రాన్ ప్రతాప్ గడి అని ఒక ఉర్దూ కవి ఉన్నారు. 2022లో రాజ్యసభ ఎంపీగా మహారాష్ట్ర నుంచి ఎన్నికయ్యారు. ఆయన ఒకవైపు కవిగా చాలా సుప్రసిద్ధుడు. ఆయన రాజ్యసభలో కూడా అనేక సార్లు కవిత్వం వినిపించారు. నరేంద్ర మోడీ మీద చెణుకులతో కవిత్వం, ప్రభుత్వం మీద చెణుకులతో కవిత్వం ఎంతో విని. ఓహో, అందుకని మీరు ఆయనను వెనకేసుకు వస్తున్నారు అంటే ఆయన యాంటీ సాఫ్రన్ పోయెట్ అంతే కదా. ఆయన మీద ఒక కేసు వచ్చింది. ఆయన రాసిన ఒక కవితలో రక్త పిపాసులారా మాటలు వినండి. ఎందుకు ఆయన ఎవరిని అడ్రస్ చేశారు రక్త పిపాసులారా అని? ఆ కవితని ఆయన ఎప్పుడు రాశారో మనకైతే తెలియదు. అట్లాగే ఆయన ఒక పెళ్ళికి వెళ్ళారు. ఆ పెళ్ళికి కూడా ఎప్పుడు జరిగిందో తెలియదు, ఆయన ఎప్పుడు వెళ్ళారో కూడా తెలియదు. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆయన వస్తుంటే ఆయన మీద పూలు జల్లారు. జనంలో ఆయన వస్తుండగా ఆయన మీద మాత్రమే పూలు పడుతూ ఒక వీడియో ఉంది. ఆ వీడియోకి ఈయన రాసిన ఆ కవితని యాడ్ చేసి యూట్యూబ్లోనో వాట్సాప్లోనో లేకపోతే ట్విట్టర్లోనో ఎక్కడో పెట్టారు. ఇక్కడ మెయిన్ ప్రశ్న ఏంటి అంటే ఎప్పుడు పెట్టారు అన్నది. అది ఎప్పుడు రాశారో, అది ఎప్పుడు షూట్ అయిందో, ఎప్పుడు ఎడిట్ చేశారో ఇవన్నీ కాదు, ఎప్పుడు పబ్లిక్లో పెట్టారు అన్నదే ప్రధానమైన అంశం. ఇన్స్టాగ్రామ్ మీద ఆయన పెట్టిన వెంటనే జనవరి 3, 2024 ఆయన మీద జామ్నగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు నమోదైంది. ఆయన కవిత్వం మత సామరస్యాన్ని చెడగొట్టేలా ఉంది, మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉంది, అది దేశద్రోహకరంగా ఉంది. పోలీసులు వెంటనే ఆ కేసును రిజిస్టర్ చేసుకున్నారు. అదే కవిత సాధారణ పరిస్థితుల్లో ప్రజల్లోకి వస్తే ఎవడు పట్టించుకోడు. అవి ప్రత్యేక సమయాలు కాబట్టి, ప్రత్యేక పరిస్థితులు కాబట్టి దాని మీద వాళ్ళు చర్య తీసుకున్నారు. ఇంతకీ అప్పుడు పరిస్థితి ఏంటి, ఏ టైం అది? మీరు చెప్తారేమో చూస్తాను, మీరు చెప్పకపోతే నేనే చెప్తాను. గుజరాత్ హైకోర్టు ఈ కవిత్వంలో దేశద్రోహకరమైన మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలున్నాయి కాబట్టి క్రాష్ చేయడానికి వీల్లేదు అన్నారు. అంటే గుజరాత్ హైకోర్టు ఏమనుకుంది? గుజరాత్ పోలీసులు తీసుకున్న చర్య సహేతుకమే అని అనుకుంది. గుజరాత్ హైకోర్టు ఏమి పోలీసు వాళ్ళు లేకపోతే ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ కాదు కదా. హైకోర్టు అంటే సుప్రీంకోర్టు తర్వాత సుప్రీంకోర్టుతో సమానం.
హైకోర్టు జడ్జిలకు కూడా విచక్షణ జ్ఞానం ఉంటుంది కదా, వాళ్ళు దాన్ని ఉపయోగించే ఉంటారు కదా, అప్పుడే కదా పోలీసుల చర్యల్ని అపోల్ చేశారు. అది సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టు 2025 జనవరి 21న గుజరాత్ పోలీసులు ఈ కేసు విషయంలో ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు అని మొదట స్టే ఇచ్చింది. ఫిబ్రవరి 10 నాడు గుజరాత్ ప్రభుత్వాన్ని ఇటువంటి కవి మీద, కవిత్వం మీద క్రిమినల్ కేసులు పెట్టడం ఏమిటి అని గుజరాత్ ప్రభుత్వానికి నోటీస్ కూడా ఇచ్చింది. మార్చి 3వ తేదీన తుది విచారణ సందర్భంలో ఈ కవిత్వంలో మత వ్యతిరేకమైనదేమీ లేదు, దేశద్రోహకరమైనదేమీ లేదు, ఇది కేవలం భావ ప్రకటన స్వేచ్ఛ. ఈ భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించడం, గుర్తించడం భారత పోలీసులు, గుజరాత్ పోలీసులు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా నేర్చుకోకపోవడం విచారకరం. అదేంటి అట్టగంటారు? ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కదా చాలా దారుణంగా వాడుకుంటున్నారు. ఏదో కొన్ని విశేష పరిస్థితుల్లో దాన్ని అడ్డుకున్నారని అసలు భావ ప్రకటన స్వేచ్ఛ లేదంటున్నారు. ప్రతి గాడిద కొడుకు వచ్చి మా వంశంలోని స్త్రీలందరూ పతితలు అంటున్నాడు. అది వాడి భావ ప్రకటన స్వేచ్ఛట. మీ భావ ప్రకటన స్వేచ్ఛ తగలడా? న్యాయమూర్తులు స్వయంగా అన్న మాటలు కొన్ని ఉన్నాయి. అవి తప్పనిసరిగా ఆలోచించవలసినవి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినవి. ఇది హింసాపూరితమైనది అని తుషార్ మెహతా వాదించగా, ఒక వర్గానికి వ్యతిరేకంగా, ఒక మతానికి వ్యతిరేకంగా ఇది రెచ్చగొట్టేలా ఉన్నది అని కూడా తుషార్ మెహతా అనగా, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ఈ కవిత వాస్తవంగా అహింసను బోధిస్తుంది, దానిలో మత సంబంధమైనదేమీ లేదు, మతాన్ని రెచ్చగొట్టేదేమీ లేదు, దీంట్లో దేశద్రోహకరమైన కార్యకలాపం ఏమీ లేదు అని అంటే దానికి తుషార్ మెహతా అది కవిత్వం అని మీరు అనుకోవచ్చు, కానీ కవిత్వాన్ని భిన్నమైన వ్యక్తులు భిన్నమైన రకాలుగా వ్యాఖ్యానిస్తారు అని అన్నారు. ఇంకో ముందుకు వెళ్ళి అది సడచ్చా, అది చౌకబారు కవిత్వం అని అన్నారు. ఇది మాత్రం చాలా తప్పండి. అది ఎంత చౌకబారు కవిత్వం అయినా ఆ కవి మొహం మీద దానిని చౌకబారు కవిత్వం అనకూడదు. పైపెచ్చు బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టుకుని హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కవిని చౌకబారు కవి అని అనడం చాలా తప్పు. దానికి జస్టిస్ ఓకా జవాబు చెప్తూ, అదే సమస్య, ఎవరికి సృజనాత్మకత పట్ల గౌరవం లేదు. ఒకవేళ మీరు ఆ కవితను నిజంగా అధ్యయనం చేస్తే, చదివితే, అది ఎంత అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రేమతో ఆ అన్యాయాన్ని భరించండి అని చెప్పింది. ఇప్పుడు అదే ప్రాబ్లం అండి. లోపల అంత అర్థం ఉన్నా ఆ కవితను వినేవాడికి అంత జ్ఞానం ఉండదు. పైపైన ఏదో కనిపిస్తుంది, దాన్నే తీసుకుంటాడు. రక్త పిపాసులారా ఈ మాటలు వినండి అని చెప్పింది. ఇక్కడ రక్త పిపాసులు అంటే ఎవరినో ఉద్దేశించి కాదు, మొత్తంగా శాంతి అహింసలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ గురించి రక్త పిపాసులారా అనే మాట అంది. న్యాయం కోసం చేసే పోరాటానికి ఎదురుగా అన్యాయం వస్తే ఆ అన్యాయాన్ని కూడా ప్రేమతో ఎదుర్కొంటాము అని ఆ కవితలో ఉంది. ఈ క్రమంలో శాంతి అహింసలకు వ్యతిరేకంగా ఉండేవారి గురించి రక్త పిపాసులారా అని ఆ కవిత అడ్రస్ చేసింది. ఆ కవితలో ఉన్న అర్థం అదే కదా. మరి ఆ కవిత హైకోర్టుకు ఒకలాగా, సుప్రీంకోర్టుకు ఒకలాగా ఎందుకు కనిపించింది? న్యాయం కోసం చేసే పోరాటంలో అన్యాయం ఎదురైతే కూడా ప్రేమతో ఎదుర్కొంటాము అని ఈ కవిత అంది. ఇంతకు ఇక్కడ వీళ్లకు ఎదురైన ఆ అన్యాయం ఏమిటి? 100 సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్లో శాంతి కాముకులు శాంతిగాను అహింసతోనూ కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్నారు. అక్కడి అహింస శాంతులను ఛిద్రం చేస్తూ ఒక అన్యాయమైన చర్య అక్కడ తీసుకోబడింది. ఆ కవిత అక్కడి ప్రజలకు ఏమని సందేశం ఇస్తుంది అంటే, ఆ అన్యాయమైన చర్యను ప్రేమతో ఎదుర్కొండి అని చెబుతుంది. 400 సంవత్సరాలుగా అక్కడ ప్రశాంతంగా ఉన్న ప్రజల్లోకి అక్కడ ఎంటర్ అయిన ఆ అన్యాయమైన చర్య ఏంటి అంటే ఈ రామ మందిరం. 400 సంవత్సరాలుగా ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ఏరియాలో ఈ రామ మందిరం కట్టడం ప్రారంభించారు. దాని ప్రారంభోత్సవ సన్నాహాలు మొదలుపెట్టారు. ఎక్కడెక్కడి నుంచో గుంపులు గుంపులుగా జనాలు వస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కర్ణ కఠోరమైన నినాదాలు మొదలుపెట్టారు. అది అక్కడ ఎక్కడ అని కాదు, ఊరు వాడ అన్ని చోట్ల అదే పరిస్థితి. అటువంటి అన్యాయపు పరిస్థితిని ఎదుర్కొని పూర్వంలాగే శాంతిని స్థాపించుకోవాలి. ప్రతి ఒక్కరిలోనూ అదే కోరిక. అటువంటి సమయంలో ఎవరన్నా ప్రతిఘటించు అని చెబితే ఆ ధర్మబద్ధంగానా అధర్మబద్ధంగానా ఆయన చెప్పేది ఎవడో వినడు. ప్రతిఘటించడం అన్నదాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఈ కవిత కూడా అటువంటి ఎఫెక్ట్ ఇస్తుందని పోలీసులు భయపడి ఉంటారు. పోలీసుల భావనను హైకోర్టు కూడా నమ్మింది. జడ్జిమెంట్ను రిజర్వ్ చేశారు. జడ్జిమెంట్ ఇంకో 2 వారాలకు 3 వారాలకు విడుదలవుతుంది. ఈలోగా హైకోర్టు క్లాష్ చేయకుండా ఉండి ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యల మీద కూడా మీరేమైనా వ్యాఖ్యానించాలి అని కపిల్ సిబాల్ అన్నారు. అప్పుడు న్యాయమూర్తులు దాని మీద మేమేం వ్యాఖ్యానించబోము. అమ్మమ్మ,
కపిల్ సిబాలు కొమ్ములు తిరిగిన లాయర్ ఉత్తరప్రదేశ్ కోర్టుకి సుప్రీంకోర్టుకి కాటా కుస్తీ పోటీ పెట్టేద్దాం అనుకున్నాడు. కానీ సుప్రీంకోర్టు జడ్జి గారు ఏమన్నా ఎర్రిపువ్వా? కాదు కదా. కపిల్ సిబాల్ గారి కంటే 2 ఆకులు ఎక్కువే చదువుంటాడు, లేకపోతే ఆ పొజిషన్కి రాడు కదా. ఆ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు హైకోర్టు ఆ విషయాన్ని కూలంకషంగా అన్ని విధాలా పరిశీలించి ఆ ఉత్తర్వులు ఇచ్చి ఉండవచ్చు. పార్టీలు తన ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులను సెటిస్ఫై చేయవచ్చు. అది జ్యూరిస్ప్రుడెన్స్, దాన్ని ఎవరు తప్పు పట్టలేరు. కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు హైకోర్టును ఎక్స్ప్లెనేషన్ అడుగుతుందో అప్పుడు వారు బ్రహ్మాండమైన ఎక్స్ప్లెనేషన్తో వాదనకు వస్తారు. ఎప్పుడైతే హైకోర్టు వాదనతో వచ్చిందో దానిలో ప్రతి పాయింట్ని లీగల్ సిస్టంలో చర్చించి హైకోర్టు ఎక్స్ప్లెనేషన్ తప్పు అని, తన డెసిషన్ కరెక్టు అని సుప్రీంకోర్టు నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దారిన పోయే పెంటను నెత్తిన వేసుకోవడానికి సుప్రీంకోర్టు ఏమన్నా ఎర్రిపువ్వా చెప్పండి? కానీ గుజరాత్లోని ఈ కేసు పెట్టిన పోలీస్ అధికారులు కానీ, ఈ కేసు మీద వ్యవహారం జరిపిన వాళ్ళు ఎవరైనా కానీ, లా ఎన్ఫోర్సర్స్, శాసనకర్తలను ఉద్దేశించి ఒక మాట చెప్పదలిచాము. పోలీసులకు కొంత సున్నితత్వం ఉండాలి, కొంత జాగరూకమైన ఆలోచన ఉండాలి. వాళ్ళు కనీసం ఏదైనా తమ ముందుకు వస్తే దాన్ని చదవాలి, కనీసం చదవాలి. దే మస్ట్ అట్లీస్ట్ రీడ్ అండ్ అండర్స్టాండ్ అని అన్నారు న్యాయమూర్తులు. పోలీసులు తమ ముందరికి ఏదైనా ఫిర్యాదు వచ్చినా లేదా ఈ కవితలో అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయి అని వచ్చినా అది చదవాలి, అది అర్థం చేసుకోవాలి. గురువు గారు వేణుగోపాల్ గారు, సుప్రీంకోర్టు ఏదో పోలీసుల మీద ఒక కామెంట్ చేసింది, అదేదో వాళ్ళు అంత నేరం చేశారు, ఇంత నేరం చేశారు, భలే శిక్ష విధించారు, వాళ్ళు ఏం జవాబు చెబుతారు అన్నట్లుగా మీరు దాని మీద మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసింది నిజంగా అంత భయంకరమైన తప్పే అయితే గనక హైకోర్టు వాళ్ళను ఎందుకు సమర్థిస్తుంది? Now, 75 years after the existence of the Constitution, freedom of speech and expression has to be at least understood by the police. 75 ఏళ్ళుగా మా మామలందరూ వేశ్యలు అని మీరు అంటున్నా నోరు మూసుకున్నాం, కానీ ఇప్పుడు తిరగబడి ప్రశ్నిస్తున్నాం. పోలీసులు కూడా అలాగే 75 ఏళ్ళగా నోరు మూసుకుని కూర్చుని ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తున్నారు. అది భావజాలం మనుషులకు నచ్చకపోవచ్చు, ఆ విధంగా తిరిగి రాయవచ్చు, అది వేరే సంగతి. జామ్నగర్ పోలీసులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యల తర్వాత తాము పెట్టిన కేసును పునరాలోచించుకుంటారా? కేసును సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది, ఇప్పటికే కొట్టివేసే మార్గంలో ఉంది, అది వేరే చర్చ. కానీ ఒక కవిత మీద ఎవరో ఒకరు ఫిర్యాదు ఇవ్వగానే అది జాతీయ భద్రతకు భంగకరం ఆ నేరం ఉందా కవితలో? శ్లేషపూర్వకంగా, విద్వేషపూరితంగా, మతాల మధ్య, భిన్న అభిప్రాయాల మధ్య చిచ్చు రెచ్చగొట్టే ప్రయత్నం. నిజానికి ఇటువంటి ప్రయత్నం జామ్నగర్ పోలీసులకు, గుజరాత్ పోలీసులకు, భారతదేశంలోని అందరు పోలీసులకు తెలిసేటట్టుగా చేసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. ఎవరి మీద కేసు పెట్టలేదు, ఒక కవిత మీద ఈ కేసు పెట్టారు. ఒక వ్యక్తిలో మతోద్రేకాలను రెచ్చగొట్టే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం, ఈ 3 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. ఈ 3 సెక్షన్లు ఇక్కడ చెల్లవు అని ఇప్పుడు ధర్మాసనం తుది తీర్పు ఇంకా ఇవ్వలేదు, కానీ ఇప్పటికి చేసిన వ్యాఖ్యలు సంపూర్ణంగా చెప్తూ ఉన్నాయి. సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత అయినా మన పోలీసులు భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించడం నేర్చుకుంటారా? ఇప్పుడు మనం భావ ప్రకటన స్వేచ్ఛను నేర్చుకోవాలి అంటే నేర్చుకుంటే వేణుగోపాల్ గారి దగ్గర నేర్చుకోవాలి, లేకపోతే జెల్నెస్కీ దగ్గర నేర్చుకోవాలి. జెల్నెస్కీ నిజమైన మగాడు, ఆడు భావ ప్రకటన స్వేచ్ఛను అమెరికా ప్రెసిడెంట్ దగ్గరే చూపించాడు. సరే, పోలీసులు ఏదో తప్పు అయితే చేసారేమో, కానీ దాన్ని హైకోర్టు ఎందుకు సమర్థించింది అన్నది ఇందాక మనం అనుకున్నాం కానీ మాట్లాడలేదు కదా. ఇప్పుడు దాని మీద చర్చించుకుందాం. ఇదేదో పోర్టల్ CJP అట, వాళ్ళు ఇచ్చిన న్యూస్ సుమారుగా 1 year బ్యాక్ది. ఎప్పుడుది? 2024 జనవరి. అంటే ఆ కవి గారి వీడియో జనవరి 4న రిలీజ్ అయింది కదా, అక్కడికి దగ్గరలో అన్నమాట. ఒకసారి ఈ న్యూస్ చదువుదాము. అరౌండ్ January 22, 2024 ఇండియా విట్నెస్డ్ ఎ సర్జ్ ఇన్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ ఆర్ క్రైమ్స్ రిలేటెడ్ టు ది అవుట్రేజ్ ఆఫ్ రిలీజియస్ సెంటిమెంట్స్. పోయిన సంవత్సరం జనవరి 22 కల్లా దేశం మొత్తం మతం ఆధారంగా టెన్షన్లు విపరీతంగా పెరిగిపోయాయి. అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ కారణంగా అనేక చోట్ల మత ఘర్షణలు ఏర్పడడం మొదలయ్యింది. అటువంటి సంఘటనలు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 10 దాకా జరిగినాయని వైర్ చెప్పింది. ఎదుటి వారిని రెచ్చగొట్టే ద్వేషపూరితమైన పాటలు, స్లోగన్లు, బైక్ ర్యాలీస్ వంటి వాటితో ఈ సమస్యలు ఉత్పన్నవడం మొదలయ్యాయి. ఇంతకు జనవరి 22 స్పెషల్ ఏంటి గుర్తుకొచ్చిందా? ఆ రోజున రామ మందిరం ప్రారంభోత్సవం. ఆ రోజున అనేక చోట్ల సంఘటనలు జరిగాయి.
ఆ సంఘటనలు ఒక విధంగా చూసుకుంటే చాలా తక్కువ. ఎందుకంటే అటువంటి సంఘటనలు జరగకుండా పోలీసు వారు ఉక్కు పాదంతో తొక్కివేశారు. అంటే పోలీసులు ఆ రక్షణ చర్యలు జనవరి 22నే మొదలెడతారా? కాదు కదా, ఒక నెల రోజుల ముందు నుంచి మొదలెడతారు. అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలలో వేడిని పుట్టించడానికి ఎవరు ప్రయత్నించినా, ఏ విధంగా ప్రయత్నించినా దానిని కట్టేలు చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తారు. ఈ కవి గారి మీద కేసు పెట్టడం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈయన కవి గారు, ఆయన పత్రికాధిపతి బావమరిది, ఇంకొక ఆయన మినిస్టర్ గారి వియ్యంకుడు, ఇటువంటి ఏమీ చూడరు. మరి పోలీసులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల నుంచి మనం గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా పడుకుంటున్నాం. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకి ఎక్కడో దగ్గర భారీ విధ్వంసాలే చూస్తూ ఉండేవాళ్ళం కదా. సుప్రీంకోర్టు ఏదైనా ఉద్దేశం తీసుకోవచ్చు, ఏదైనా భావించవచ్చు, కానీ మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉన్నప్పుడు, సెంటిమెంట్ చాలా టెన్షన్గా ఉన్నప్పుడు చిన్న పోకింగ్ కూడా పెద్ద రప్చర్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలను ఏ విధంగానైనా పోక్ చేసే వాళ్ళను కూడా పోలీసులు కట్టేలు చేయవలసి ఉంటుంది. చేశారు కాబట్టి ఆ విషయంలో వాళ్ళ తప్పు ఏమీ లేదు అని హైకోర్టు కూడా భావించింది. కాబట్టి వాళ్ళను సమర్థించింది. సుప్రీంకోర్టు యూపీ పోలీసుల్ని, యోగి గారి ప్రభుత్వాన్ని తప్పు పట్టింది అన్న ఆనందంలో ఈయన సంకలు కొట్టుకుంటున్నాడు. కానీ వాళ్ళు ఆ విధంగా పనిచేశారు కాబట్టి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఆ కార్యక్రమం సక్సెస్ అయ్యింది. వీడేమనుకుంటాడో వాడేమనుకుంటాడో అని పోలీసులు దొంగముండా కొడుకుల్ని వదిలేసిన రోజున బయటకు వెళ్ళిన వాడు ఇంటికి తిరిగి వస్తాడో లేదో గ్యారంటీ ఉండేది కాదు. మిత్రులారా, ఇల్లిబరల్స్, ఎర్ర చొక్కాలు దీని మీద ఎంతైనా ఏడవచ్చు. కానీ యూపీ ప్రభుత్వం ఈ విషయాన్ని మనం ఆలోచించిన కోణంలో సుప్రీంకోర్టుకి జవాబు చెబుతుందని ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.